మార్కెట్ సెంటర్లో కలుసుకొని అందరం కలిసి అలైబాలయం తీసుకున్నాం కదా. అంటే వైసీపీ బంద్ ఇచ్చిన దానికి నేను ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఒక న్యాయమైన పోరాటం, ఆ పోరాటాన్ని పిలిపించింది వైసీపీ, మనం సపోర్ట్ చేద్దాం వచ్చాను కదా. ఇప్పుడు చెప్పండి, నా జాతి కొంత మేలు జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తే ఆయన మాకు నిజాయితీగా మాకు ఉంటాడేమని చెప్పి, తెలంగాణ బిడ్డనే కదా, మరి తెలంగాణకు అందరు అడ్డం పడుతుంటే నేను స్వాగతించాను కదా. కేసీఆర్ లాంటోడు నేను అడ్డుకుంటే ఆయన మూర్ఖుడని ప్రకటన చేశాను కదా. విజయవాడ గడ్డ మీద నువ్వు దీక్ష చేస్తే నేను వచ్చాను కదా. గుంటూరులో దీక్ష చేస్తే నేను వచ్చాను కదా. ఒంగోలు పట్టణంలో బంద్ చేసి నేను పోయాను కదా. మరి నేను ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము సహకరిస్తే మా కష్టాలు తోడుంటాడు అని చెప్పి, ఆయన కష్టాలు ఉన్నప్పుడు సహకరిస్తే మా కష్టాలు తోడుంటాడని చెప్పి మేము సహకరించాం. కానీ అధికారంకి వచ్చినాక ఆయన ఏం చేసిండు? మొన్న 5 ఏళ్ళు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. 5 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే. 5 ఏళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలే. సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కనీసం ఒక లాయర్ని పెట్టమని డిమాండ్ చేసి